అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. సో నిన్న నాన్వేషణ గారు మన ఇండియన్ దేవుళ్ళ గురించి చాలా దుర్భాషల మాట మాట్లాడు, దీనిపై మీ కామెంట్స్ ఏంటి? నా కామెంట్స్ ఏంటంటే నేను కూడా ఒక మన ఇండియాలో భారతదేశంలో పుట్టిన ఆడదాన్ని కదా. ఆయన చిన్నప్పటి నుంచి రాముడిది సీతది ఎక్కువ మేము కొలిసేటోళ్ళం. అప్పుడు వీళ్ళందరూ మాకు తెలియదు కదా. ఒక సీతాదేవిని అన్నాడంటే వాడు ఇండియాలో ఎక్కడో ఉంటాడు కదా, వాడిని గుంజకొచ్చి నాలుక కట్ చేద్దాం. వాడు అసలు ఒక అమ్మాయికు పుట్టిన మనిషేనా వాడు? ఆడు పుట్టింది కూడా ఈ తెలంగాణ గడ్డేపదే, మన వైజాగ్ వాడే కదా. వైజాగ్ అయినా మనదైనా ఏదైనా ఒక్కనే కదా మాట్లాడేది. మరి వాడు ఎందుకు మాట్లాడిండు ఆ మాట మాట్లాడుతుంటే మరి ఇంతమంది అప్పుడు ఎక్కడికి పోయినరు? ఆ సీతాదేవిని అవమానిస్తావరా అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. నేనే కాదు, పెద్ద పెద్దోళ్ళు కూడా మాట్లాడాలి దీని గురించి. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, నాగబాబు మాట్లాడాలి, చిరంజీవి మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి కదా అయ్యా. అంత పెద్ద మాట వాడు టోపీ పెట్టుకొని ఎక్కడో గలీదుగా మన దేశం గురించి ఒక చిన్న పిల్లనంట వాడికి బిడ్డ పుడితే ఏం చేస్తాడు వాడు? అసలు వాడు మనిషేనా అయ్యా? వాడు మురగం. వాడిని మాత్రం ఎక్కడున్నా గది ముక్కలు చెయ్యండ్రు, మేమే చేస్తాం. మీరొద్దు, మేము చేస్తాం, మేము చేయాలి. అది మరి సీతాదేవిని ఎందుకన్నాడు? ఎవరికి క్షమాపణలు చెప్పగానే ఇంకా నా తప్పైందంటే ఒప్పుకుంటారా? ఒక మనిషిని చంపి వాడు డబ్బులు పోతున్నాయని చెప్పిండు, లేకపోతే చెప్పునా? వాడు చిన్న పిల్లని, నాకు కూతురు. అసలు వాడు అసలు నాలుక అది ఏంటండి? అసలు మాకే పెద్ద ఏజ్ వాళ్ళకే రక్తం మరిగిపోతున్నది. వాడు ఎందుకన్నాడు ఆ మాట? చాలామంది ఎందుకు అడగటాల? పెద్ద పెద్దోళ్ళు కూడా రా, ఇది తప్పురా, నువ్వు ఈ మాట అనకూడదురా, నీ కూతురు పుడితే ఇలా చేస్తారా అని అడగచ్చు కదా. మరి ఎందుకు అడగలే? అలా చిన్న మాట అండి శివాజీ గారు మాట్లాడినందుకు, చిన్న మాట తప్పైందని చెప్పినందుకు మరి వదిలేయలేదు ఎందుకు? మహిళా కమిషన్ దాకా తీసుకుపోయినరు, మరి వదిలేయచ్చుగా. వీడిని కూడా మహిళా కమిషన్ దాకా పిలిపియవను, అమ్మనే పిలిపించి మాట్లాడవను మన దేశం గురించి. మళ్ళీ అందులో సీతాదేవికి ఎంతమంది? సీతాదేవి అంటే ఏంటి? అది ఒక అమ్మవారి గురించి మాట్లాడతాడా వాడికి మాట్లాడే అర్హత ఎక్కడిది? ఎందుకు మాట్లాడతాడు? అది మీరందరూ యూట్యూబర్లు కూడా వానికి వచ్చే అన్ని బంద్ చెప్పి అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి వాడు మన దేశం మళ్ళీ వచ్చి ఇంకా క్షమాపణలు కాదు ఇంకా చెప్పాలి. వాడు మా ఆడవాళ్ళకి చెప్పవను, మాట్లాడితే వాళ్ళకి చెప్పవను క్షమాపణలు. చిన్న బిడ్డని ఎందుకు అన్నాడు? నేను పుట్టిన బిడ్డని కూడా ఎందుకు అన్నాడు వాడు? అది చెప్పమను, దానికి సమాధానం చెప్పమను. వాడు అక్కడుండే చెప్పవను, అక్కడుండి కాదు ఈ దేశం వచ్చి మాట్లాడవను, అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడవను. నేను చెప్తాను కదా, ఎక్కడెక్కడ వీడి చేయబట్టే చాలామంది అమ్మాయిలు మన ఒక అత్త మామ అందరు కలిసి ఒక అమ్మాయిని చంపేశారా, మొన్న ఒక అమ్మాయిని చంపేశారా. ఇవన్నీ వదిలిపెట్టి ఇక అనసూయ గురించి శివాజీ గారి గురించి అయ్యానండి యూట్యూబ్లో అన్నిట్లో ఇక అయ్యానా? ఈ దేశంలో ఏం జరగటం లేదా? ఈ కొడుకులు తల్లిదండ్రి అన్నం పెట్టకుండా రోడ్డు మీద వదిలేసిండ్రు, అవన్నీ పోనీయా? ఒక ముసలోళ్ళ గురించి ఇట్లా హత్యలు జరిగినాయి, వాటి గురించి మాట్లాడవాను. ఒక ఆడదానికి అన్యాయం జరగటం లేదా? మీరు చెప్పుండ్రు, జరగటం లేదా? ఒక భర్తలు డబ్బిచ్చి చంపేయండి నా భార్యని, ఇంకా వేరే కామన్ దానికి అలవాటు. వాళ్ళు ఎంతమంది ఉర్రండి ఈ లోకంలో? పిల్లల్ని కుటుంబాలు వదిలిపెట్టి లేరా? అసవంటోడు ఇది కాదు ఇంకా ఎన్నైనా మాట్లాడతావు, ఉచ్చబోసుకోవాలి. ఒక్కొక్కళ్ళు మొగళ్ళని నేను అంటలేదు, అందరిని అంటలే. అందరూ నా కొడుకులు, నా తమ్ముళ్ళు, నా పిల్లలే. తప్పు చేసినోని అంటున్నా. కొంతమంది కామెంట్లలో ఏం పెట్టుకున్నా డోంట్ కేర్, భయపడను. అలాంటి వాళ్ళని బయటికి తీసుకురండి. ఊక వీళ్ళనే సినిమా వాళ్ళనే వాళ్ళ గురించి ఇక అది 2-3 రోజులు జరగాల, దాన్ని వదిలేసేయాలి. ఇక దాన్ని పట్టుకొని ఎలాడతారా? అనసూయ ఏంటంటే అది మూసున్నదని అంతా గలీజ్ చేసుకుంది. ఆమె గురించి అసలు మాట్లాడక మా నోరు కంప అయిపోతారు. ఆమె గురించే మాట్లాడవు. ఎందుకంటే మాలాంటి బిడ్డే, మాలాంటి ఆడపిల్లే ఆమె. చాలామంది ఇవాళ ఏదేదో అంటే నేను ఏ రోజు ఇవాళ కాదు మొన్న కాదు ఎప్పుడు ఆమెను చిన్న మాట కూడా నేను బూతు తిట్టలే. ఎందుకు ఆమె తిట్టగానే మాకు ఒరిగేది అక్కడ ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొంతమందికి ఏంది ఈమె ఉన్నదా, ఇంకెవరు లేరు. అందరు అట్లనే ఉంటే అట్లా. కొంతమంది బాధ ఉన్నోళ్ళు, కొంతమంది గాయపడ్డోళ్ళు, కొంతమంది దెబ్బతిన్నోళ్ళు ఉంటారు. అప్పుడే ముందుకు వచ్చి మాట్లాడతారు, మీడియా ముందుకే, కానీ ఎక్కడికైనా మాట్లాడతారు. ఏడికి పోయి మాట్లాడా? మొన్న ఇప్పుడు నవీన్ మా అయ్యా ఉన్నాడు అనుకో, ఆడికి వాళ్ళు ఇప్పుడే కాదు ఎమ్మెల్యే కాకముందైనా మేము ఇంటికి పోతే అమ్మ రండి
అరే అన్నం పెట్టి తోరుండ్రా అంటాడు, అమ్మ ఏం కావాలంటాడు, మంచిగా స్పందించుతాడు. మేము పోతే ఇప్పుడు మరి గరికపాటి గారిని కూడా అన్నాడు కదా, మరి దాన్ని ఎలా అందుకే మరి వాడిని గుంజకొచ్చి చంపేద్దామని చెప్తున్నా. చంపేస్తే ఏంటంటే జైలు 4 రోజులు చేస్తారు, వస్తుండ్రు. ఇప్పుడు డైరెక్ట్ చంపిన ఎప్పటికి అల్ల పెడుతుండ్రా? ఇవాళ డబ్బు ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉన్నాడు, డబ్బు ఎక్కడుంటే న్యాయం అక్కడే ఉంది, కోర్టు అక్కడే ఉంది. కోర్టులో నడిచే కూడా ఎంతమంది ఆడవాళ్ళు అన్యాయం అయిపోతుండ్రో అందరినీ బయటికి లాగుతా. నాది ఒక్క 10-20 మంది ఉండ్రు. నేను మహిళా మోర్చా అయినాక అప్పుడు ఇలాంటి ఇంకా చాలా చెప్పేవి ఉన్నాయి. ఎందుకంటే పోయే ముందన్న కొంచెం 4 మాటలు చెప్పి పోవచ్చు. నాన్ వేషన్ మీకు కనిపిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తానంటే చెప్పను, నాలుకే కత్తెర తీసుకొని కట్ చేస్తా. ఎందుకంటే ఒక్కసారి చంపితే బాగుండదండి. ఈ 4 చేతుల నిమిషించి ఒక్కొక్కళ్ళని తిట్టిన మాటలన్నీ అనబగించి వాడు చావాల. సీతాదేవిని అన్నందుకు, అరే ఆ రోజు ఆ సీతాదేవిని నేను ఎందుకు నిందించిన? రాముడు వనవాసం పోయిండు. వాడు ఎన్ని మాట్లాడతారండి దేవుళ్ళ గురించి? మీరు మాట్లాడుకోరు. దేవుళ్ళ గురించి మాట్లాడేది ఎక్కడిది? వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? రాముడు గురించి ఎవరి గురించి మాట్లాడొద్దు. ఆడవాళ్ళు దేశాలు ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి ఎవరు మన దేశం వెళ్ళలేదా? మరి ఇంకేంది? వాడు ఎందుకు అన్నాడు? మీరు వాడిని యూట్యూబర్లని మొత్తానికి చెప్తాను, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, అందరూ వాడిని అన్నీ లాక్ చేసేసుకోండి. వాడు మన దేశం అలా గమ్మునొత్తాడు. వాడు సేవమ్మోళ్ళు అక్కడ ఉండి చెప్తాం వినం, తప్పైందని చెప్తాం వినం. ఇప్పుడు మొత్తం స్పందించాలి దీనికోసం. మొత్తం పెద్ద వారు కార్పొరేటర్ అమ్మే కానీ ఎవ్వరే కానీ లేడీస్ చాలా మంది ఉన్నారు. మధ్యకాలంలో ఆయన రామాయణం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని వీడియోలు. ఏమని చేసిండు అంటే మంచిగా ఎలా చేయాలి, మహాభారతం గురించి కానీ స్టోరీ అంతా చెప్పిన ఆయనకి ఇలా చెప్పడం వల్ల మహాభారతం గురించి వాడికి తెలుసా? చెప్పాడు మన స్టోరీని. ఏం చెప్పిండు? వాని బొంద చెప్పిండు. రాముడి గురించి అసలు మేము ఎప్పటి నుంచో అటే కదా. ఇప్పుడు రాముడి గురించి చెప్పే అర్హత లేదు. వాడిని ఎక్కడున్న యూట్యూబర్లే కానీ పెద్దవారే కానీ ఆ దేవుళ్ళ గురించి నిందించే వాళ్ళని చూడండి. వీళ్ళని ఇప్పుడు అనుసూరే వీళ్ళన్నీ వదిలేసేయి. ఆ దేవుళ్ళని అన్న వాళ్ళని చూడండి. ఇప్పుడు రేపేదో ఉందంట మన ఇదే దేవుళ్ళ గురించి ఏదో ఉందంట కావాలని పోలీసు వాళ్ళు పిలిచినరట. పోలీసు వాళ్ళు ఏం చేయాలో చెప్పనా? తప్పు చేసిన వాళ్ళని పిలిపియాలి, తప్పు చేయని వాళ్ళని కాదు. అందు గురించే మొన్న రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకన్నా ఆయన మీద మాకు ఎవరెవరో ఏదేదో గలిగిదిద్దుతారు. మేము ఎప్పుడు తిట్టాం, ఎందుకంటే ఎవరు రాజకీయం వాళ్ళదే. ఆయన కూడా స్పందించాలి, కొంచెం ముందుకు పోయి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అలాంటివి మాట్లాడకుండా చెయ్యమను. ఎవరినైనా ఆడవాళ్ళ గురించి చాలామంది నష్టపోతున్నారు, వాళ్ళ జీవితాలు పాడవుతున్నాయి. వాళ్ళ గురించి తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని చేయమను. అదొక్కటే నేను కోరుకునేది ప్రభుత్వానికి. కాంగ్రెస్ వాళ్ళే కానీ ఎవ్వరే కానీ ప్రతి ఒక్కరికే కానీ చాలామంది నష్టపోతుండ్రు, వాళ్ళని చూడవను. సో చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, మన నాన్ వేషన్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మన ఐబొమ్మ అరెస్ట్ చేశారు. ఐబొమ్మ ఆయనని ఎన్నో ఉన్నోని పట్టుకొచ్చిండ్రు. మరి ఈయనని ఎందుకు? ఐబొమ్మ ఏదో చేసిండు అయిపోయింది. దేవుణ్ణి నిందించేటోళ్ళని ఎందుకు పట్టుకురావట్లే? వాడిని పట్టుకురమ్మను. నేను మళ్ళీ ఎప్పుడు పిలిచినా నేను వచ్చి చెప్తావు ఆయన గురించి. ఎప్పుడైనా రావచ్చు. నువ్వు నవీన్ కాడికి వస్తావు కదా, నేను ఆడికి వచ్చానే చెప్తా. ఓకేనా?